శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. కార్తీక మాసము 17వ అధ్యాయము. అంగీరసుడు ధనలోభమునకు చేసినటువంటి తత్వోపదేశము. ఓ మునిశ్రేష్ఠులారా, ఓ ధనలోభి, నీకు కలిగిన సంశయములకు సమాధానము చెప్పుచున్నాను వినుము. కర్మ వలన ఆత్మకు దేహధారణ సంభవించుచున్నది. కావున శరీరోత్పత్తికి కర్మ కారణమవుచున్నది. శరీర ధారణము వలననే ఆత్మ కర్మలను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమవుతున్నది. స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని ముందుగా పరమేశ్వరుడు పార్వతీదేవి వివరించాను. దీనిని మీకు నేను వివరించుచున్నాను. ఆత్మ అనగా ఈ శరీరమున అహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా, ఓ మునీంద్ర, నేనింతవరకు ఈ దేహమే ఆత్మని భావించి తిని కనుక ఇంకనూ వివరముగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానము అగుచుండును. కాన అహం బ్రహ్మ అను వాక్యమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోభి కోరాను. అప్పుడు ధనలోభితో అంగీరసుడు ఇట్లా నేను, ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్ష్యమే. నీవు నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము. సర్వాంతర్యామి అయి చిదానంద రూపమైన పరమాత్మ నహ అను శబ్దము. ఆత్మకు ఘటాదుల వలె శరీరమునకు లేదు. ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము. బుద్ధి, సాక్షి, జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగు వాని వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వాని కంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ ఒకే రీతిని ప్రకాశించుచు ఉండెనదే ఆత్మ అని చెప్పబడెను. నేను అనున్నది శరీరేంద్రియాలలో ఒకటి కాదని తెలుసుకొనుము. అదే దేహేంద్రియాదులనన్నింటినీ ఏది ప్రకాశింపచేయునో అది నేను అని నిశ్చయము. అందుచేత అస్థిరములకు శరీరేంద్రియాలు కూడా నామరూపములతో నుండి నశించునవియేగాక ఇట్టి దేహమునకు జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు స్థూల సూక్ష్మకారక శరీరంబులను మూడింటి యందును నేను నాది అని వ్యవహరించినదే ఆత్మ అని గ్రహించుకొనుము. ఇనుము సూదంటు రాయిని అంటిపెట్టుకుని తిరుగుతున్నట్లు శరీరము ఇంద్రియములు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదియే ఆత్మ. అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును. నిద్రలో శరీరేంద్రియాల సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖ నిద్రపోయి తిని సుఖంగా ఉంటిని అని అనుకున్నదియే ఆత్మ. దీపము గాజు బుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపచేయునట్లే ఆత్మ కూడా దేహేంద్రియాదుల యందు ప్రకాశింపచేయుచున్నది. ఆత్మ పరమాత్మ స్వరూపం ఒకటి వలన దారా పుత్రాదుల ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే పరమాత్మని గ్రహించు. తత్వమసి మొదలైన వాక్యమునందు త్వం అను పదమునకు కించిత్ జ్ఞాత్వా విశిష్టమందు జీవాత్మయని అర్థం. తత్ అను పదమునకు సర్వజ్ఞాది గుణత్వము విశిష్టమైనటువంటి సచ్చిదానంద స్వరూపమని అర్థము. తత్వమసి అనేటువంటిది జీవాత్మ పరమాత్మ ఏకత్వమని బోధించును. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానంద రూపం ఒకటియే నిలుచును. అది ఆత్మ. దేహ లక్షణము ఉండుట, జన్మించుట, పెరుగుట, క్షీణించుట, చచ్చుట మొదలగి 6 భాగములు శరీరమునికే గాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది. వేదములలో దేనికి సర్వజ్ఞత్వము, ఉపదేశత్వము, సంపూర్ణత్వము నిలిచి ఉంటుందో అది ఆత్మ. నీకుండను చూసి అది మట్టితో చేసినదని ఏ విధముగా గ్రహింతుమో అటులగే ఓ దేహాంతర్యామ్యగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకొనుము. జీవులచే కర్మఫలం అనుభవించేసేవాడు పరమేశ్వరుడనియు జీవాల కర్మఫలం అనుభవింతురనియు తెలుసుకొనుము. అందువలన మానవుడు గుణ సంపత్తు గలవాడై గురు శుశ్రూషను నర్చి సంసార సంబంధములకు ఆశలన్నీ విడిచి విముక్తి నొందువలయును. మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును. అందువలన సత్కార్యములను అనుష్ఠానము చేయవలేను. మంచి పనులు చేసిన కాని ముక్తి లభించును అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లనెను. 17వ అధ్యాయము 17వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమః శివాయ.